వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. అనిల్ రావుపూడి మార్గదర్శకత్వం. మరి ఇప్పటికే వెంకటేష్ తోటి ఎటువంటి సినిమాలు తీశారు, F2, F3, సంక్రాంతికి వస్తున్నాను సినిమా గురించి ఇప్పటికీ మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళిద్దరు కాంబోలో అది కూడా ఒక మల్టీ స్టారర్ మూవీ. వెంకటేష్, కళ్యాణ్ రామ్ ఇద్దరు కూడా మల్టీ స్టారర్ మూవీ తీస్తున్నారు. మరి అనిల్ రావుపూడి దర్శకత్వం వహిస్తున్నారంటే ఈ సినిమా పైన ఎంతటి అంచనాలు ఉంటాయో మనం స్పెషల్గా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఈ మల్టీ స్టారర్ మూవీ గురించి ఇప్పటికే కళ్యాణ్ రామ్ సిద్ధమైపోయి సెట్స్లోకి అడుగు పెట్టేశారు. అయితే ఈ సినిమా గురించి ఒక క్రేజీ అప్డేట్ వచ్చేసింది. అనిల్ రావుపూడి 2027 సంక్రాంతి దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాని తెరకెక్కిస్తుండగా ఈ సినిమాలో కీర్తి సురేష్ అంటే వెంకటేష్ సరసన కీర్తి సురేష్, కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి నటిస్తున్నారు. ఇటీవల పూజా కార్యక్రమాలు కీర్తి సురేష్, కృతి శెట్టి కూడా రావడం, ఆ ఫొటోస్ అన్ని కూడా సోషల్ మీడియాలో ఏ విధంగా వైరల్ అయ్యాయో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ప్రస్తుతానికి ఆదర్శ కుటుంబం సినిమాలో నటిస్తున్నారు త్రివిక్రమ్ గారి దర్శకత్వంలో. మరి త్రివిక్రమ్ గారితోటి ఎప్పుడు డైరెక్ట్గా మూవీ చేయలేదు. ఆయన స్టోరీస్ రాశారు కానీ డైరెక్ట్గా వెంకటేష్ మూవీస్ చేయలేదు. మరి ఆదర్శ కుటుంబం కూడా అక్టోబర్ 2న విడుదల కానుంది. ఇటువంటి నేపథ్యంలోనే ఎప్పుడెప్పుడు వెంకటేష్ సెట్స్లోకి అడుగు పెడతారా, మరి అనిల్ రావుపూడి దర్శకత్వం అంటేనే తక్కువ టైం తీసుకుంటారు, ఎక్కువ వినోదాన్ని పంచుతాడు, ఆ ఎమోషన్స్ అన్నీ కూడా సూపర్గా ఉంటాయి. మరి వెంకటేష్ ఎప్పుడు సెట్స్లోకి అడుగు పెడతారా అని చెప్పి చాలామంది అనుకున్నటువంటి నేపథ్యంలో మరి ఇప్పటికే కళ్యాణ్ రామ్ సెట్స్లోకి అడుగు పెట్టేశారు. మరి ఇప్పుడు కళ్యాణ్ రామ్కి తోడు అంటే ఇది మల్టీ స్టారర్ మూవీ కాబట్టి అటు కళ్యాణ్ రామ్తో పాటు వెంకటేష్ గారు కూడా సెట్స్లోకి అడుగు పెట్టారన్నట్టుగా తెలుస్తుంది. సో ఈ మల్టీ స్టారర్ మూవీలో వీళ్ళిద్దరి మధ్య జరిగే అనుబంధం కానివ్వండి, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, ఈ సినిమాకే హైలైట్గా నిలుస్తాయనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. మరి అనిల్ రావుపూడి గారు ఆయన అంటేనే ఒక మార్క్ డైరెక్టర్, ఏ విధంగా ఉంటుంది ఇంకా హిట్ పక్కా. మరి ఇప్పటికే వెంకటేష్తో సినిమాలు చేసినవన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇటీవల అంటే 2026 సంక్రాంతి కూడా చిరంజీవి గారిలో కొత్త కోణాన్ని చూపించి మనశంకర వరప్రసాద్ గారితో సూపర్ డూపర్ హిట్ సాధించారు. అటు చిరంజీవి గారికి ఒక సూపర్ హిట్, ఇటు అనిల్ రావుపూడి గారి ఖాతాలో మరో హిట్ పడింది. మరి ఇప్పుడు అటు వెంకటేష్ని ఎలా చూపిస్తారు, ఇటు కళ్యాణ్ రామ్ని ఎలా చూపిస్తారు, వీళ్ళిద్దరి మధ్య అనుబంధం ఏ విధంగా ఉండబోతుంది, ఇక కృతి శెట్టి, కీర్తి సురేష్ వీళ్ళందరినీ కూడా ఏ విధంగా చూపిస్తారు అనే ఫ్యాన్స్ అంతా కూడా ఎదురు చూస్తున్నారు. మరి ఇటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు వెంకటేష్ గారు సెట్స్లో అడిగి పెట్టారని, వెంకటేష్ గారికి కళ్యాణ్ రామ్కి మధ్య కీలక సన్నివేశాలంతా కూడా షూటింగ్ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా ఈ సినిమాపై అయితే భారీ అంచనాలే ఉన్నాయి. ఇక మనం చూసుకుంటే కళ్యాణ్ రామ్తో కూడా పటాస్ సినిమాతోటి కళ్యాణ్ రామ్కి ఒక సూపర్ డూపర్ హిట్ని అనిల్ రావుపూడి గారు అందించారు. మరి ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య కథని అసలు ఎలా రాశారు అనిల్ రావుపూడి గారు? వన్స్ సినిమా స్టార్ట్ చేస్తే 6 monthsలో సినిమా తీయడం పక్కా అని చెప్పి ఆయన చెప్తూ ఉంటారు. మరి ఇప్పుడు ఆల్రెడీ జూలై, మరి 6 monthsలో సినిమా ఎప్పుడు కంప్లీట్ చేస్తారు, మరి సంక్రాంతికి సినిమా 2027 సంక్రాంతికి అయితే విడుదల చేయాలనే కాన్సెప్ట్తోనే అనిల్ రావుపూడి గారు ఉన్నారు. మరి అనిల్ రావుపూడి గారికి అది సాధ్యమే అని చెప్పి కొందరు అయితే చెప్తున్నారు. మరి ఈ సినిమాపై మీ అంచనాలు ఏంటి, అసలు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు, కథని ఏ విధంగా చూపించబోతున్నారు, వెంకటేష్ని ఏ విధంగా చూపించబోతున్నారు, కళ్యాణ్ రామ్ని ఏ విధంగా చూపించబోతున్నారు అనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే యూనివర్సల్ టాకీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.